चीफ मिनिस्टर तेलंगाना चंद्रशेखर राव ने मंगल को 466 इमरजेंसी गाड़ियों यानी एम्बुलेंसेस को झंडी दिखाई। हुसैन सागर के करीब वाकई पीपुल्स प्लाजा पर इन गाड़ियों को झंडी दिखाई गई, जिनमें 108 खिदमात की 204 एम्बुलेंस, 102 खिदमात की 228 अमावाड़ी गाड़ियां और 34 दीगर गाड़ियां शामिल हैं। रियासती वजीर फाइनेंस सहित हरीश रावत ने कहा कि इन गाड़ियों से सेहतमंद तेलंगाना के मकसद के उसूल के तहत हंगामी हिफाजत सेहत की खिदमत को मजीद मुस्तहकम करने में मदद मिलेगी। उन्होंने कहा कि गाड़ियां फौरी मरीजों तक पहुंच जाएंगी। वजीर सेहत ने कहा कि तेलंगाना की तश्कील के वक्त रियासत में सिर्फ 316 एम्बुलेंसेस थी, जो अब बढ़कर 455 हो गई हैं। साबिक में 1 लाख अफराद के लिए 108 गाड़ियां हुआ करती थी, अब हर 75,000 अफराद के लिए एक गाड़ी दस्तयाब है। రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగానికి కొత్త ఊపును, కొత్త రూపును, కొత్త దశను దిశను చూపించిన ఆరోగ్య శాఖ మంత్రులు గవర్నర్ టి హరీష్ రావు గారు విచ్చేశారు. ఈనాటి సభకు హరీష్ రావు గారు అధ్యక్షతన ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా మరి ప్రజలకు ఆరోగ్య సందేశాన్ని ఇచ్చే సభ ఇది. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రులు ఇతర పెద్దల స్వాగతంతో వేదికపైకి వేయిస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తున్నది అనేది అది నినాదం కాదు, తెలంగాణ విధానం అని చెప్పే ఒక ప్రత్యక్ష ఉదాహరణ కళ్ళ ముందు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఈ 100 వాహన శ్రేణిని ప్రజలకు అంకితం చేస్తూ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న దృశ్యాన్ని చూడబోతూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం ఈస్ గోయింగ్ టు ఫ్లాగ్ ఆఫ్ చేసేందుకు పంపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.